అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మనం ముందు సర్గలు త్రిశంకుని యొక్క అభ్యర్థన మేరకు విశ్వామిత్రుడు నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని త్రిశంకునికి మాట ఇచ్చుట, ఆ విన్నపమును నెరవేర్చుటకై మునులందరినీ ఆహ్వానించుట కొరకు శిష్యులను పంపడం, వశిష్ఠుని సుతులు మహోదయుడు వీరు తిరస్కరించడం జరుగుతుంది. అప్పుడు తన ఆహ్వానంను తిరస్కరించినందుకు విశ్వామిత్ర మహాముని వశిష్ఠుని సుతులను మహోదయుని శపించడం జరుగుతుంది. రామాయణము బాలకాండము 60వ సర్గము. విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గమునకు పంపుట, ఇంద్రాదులు అతనిని స్వర్గమున ప్రవేశింపనీయక త్రోసివేయుట, విశ్వామిత్రుడు త్రిశంకువు కొరకు మరి ఒక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట. తేజస్వియగు విశ్వామిత్రుడు వశిష్ఠ పుత్రులను మహోదయుని తన తపోబలముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరూ వినుచుండగా ఇట్లు నుడివెను. త్రిశంకువు అను పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు, ధార్మికుడు, దానశీలుడు, పూర్వము క్షత్రియ రూపంన ఉన్నవాడు, ప్రస్తుతము శాపకారణముగా చండాల రూపంను పొందియున్నవాడు. అట్టి ఇతడు సశరీరముగా స్వర్గమునకు చేరి దానిని వశపరుచుకొనవలయునను కోరికతో నన్ను ఆశ్రయించెను. యజ్ఞ ప్రభావంన ఇతడు తన ఈ శరీరము తోడని స్వర్గమునకు చేరునట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలెను. అచ్చట చేరియున్న ధర్మజ్ఞులైన ఋషులందరూ విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇట్లు అనుకొనిరి. కుశిక వంశజుడైన ఈ విశ్వామిత్ర ముని ముక్కోపి, ఆయన చెప్పినట్లుగానే చేయుదము, వెనుకాడవలదు. పూజ్యుడైన ఆ మహర్షి నిప్పు వంటి వాడు, ఆయనకు కోపము వచ్చినచో శపింపగలడు. అందువలన యజ్ఞమును నిర్వహింతము. విశ్వామిత్రముని తేజ ప్రభావమున ఇక్ష్వాకు వంశము వాడైన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు చేరునట్లు క్రతువును నడుపుదము. అందరూ తమ తమ పనులను ప్రారంభించుదురుగాక. మహర్షులందరూ తమలో తాము ఇట్లనుకొని తమ తమ పనులను చేయసాగిరి. మహా తేజస్వియగు విశ్వామిత్రుడును ఆ క్రతువునకు యాజకత్వమును వహించెను. వేద మంత్రములను బాగుగా నేర్చిన ఋత్విజులు క్రమముగా మంత్రయుక్తముగా కల్పోక్త ప్రకారము విద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి. అంతటా మహా తపస్వి అయిన విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రములను ఆవృత్తి చేయుచు యజ్ఞ ఆవిర్భాగములను స్వీకరించుటకై సకల దేవతలను ఆవాహనము చేసెను. కానీ అప్పుడు ఆహుతులైన దేవతలెవ్వరును ఆవిర్భాగములకై రారైరి. అంతటా విశ్వామిత్ర మహాముని కోపముతో ఊగిపోవచ్చు శృవమును పైకెత్తి దేవతలు రానందులకు మండిపడుచు త్రిశంకువుతో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నా తీవ్ర తపశ్శక్తిని చూడుము. ఇదిగో నా తపః ప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గమునకు పంపెదను. ఓ రాజా, దుర్లభమైన స్వర్గమును సశరీరుడవై చేరుము. రాజా, నేను పెక్కు కష్టముల కోర్చి సంపాదించిన తపః ఫలము ఏమాత్రము ఉన్నను. తత్ప్రభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు. ఓ రామ, ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరూ చూచుచుండగా స్వర్గమునకు వెళ్ళెను. స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకువును చూచి ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇట్లు వచించెను. ఓ త్రిశంకు, మరలి పొమ్ము. మూర్ఖుడా, నీవు గురువుచే శపింపబడితివి కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు. తలక్రిందులుగా భూమిపై పడిపోమ్ము. దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపుము రక్షింపుము అని తపోధనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకొనుచు దివి నుండి భూమికి
పడిపోవుచుండెను. అంతటా దైన్యంతో తనకు మొరపెట్టుకొనుచున్న త్రిశంకు వచనములను విని కౌశికుడు మిక్కిలి క్రుద్ధుడై ఆగుము ఆగుము అని అతనితో పలికెను. పిమ్మట తేజస్వి అయిన విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరియుండగా మరి ఒక సృష్టికర్తయ అనునట్లు దక్షిణ మార్గంన నుండునట్లుగా మరి ఒక సప్తర్షి మండలంను సృజించెను. మహాయశస్వియు మునులచే పరివృతుడును అయిన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిశయందు మరి ఒక సప్తవిశంతి నక్షత్ర మండలంను ఏర్పరచెను. ఈ విధముగా నక్షత్ర మండలంను సృజించిన పిమ్మట క్రోధాతిరేకముతో బుద్ధి వైపరీత్యమునకు లోనైన విశ్వామిత్రుడు నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరి ఒక ఇంద్రుని సృజించెదను, లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా చేసేదను అని పలుకుచు క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనెను. ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు, అతని పరివారమే అనుచరులే దేవతలు. అప్పుడు సమస్త ఋషులు సురాసురులు సంభ్రమాశ్చర్యములకు లోనై మహాత్ముడగు విశ్వామిత్రుని శాంతపరచుచు ఇట్లు నుడివిరి. ఓ తపోధన మహానుభావ, ఈ త్రిశంకు ప్రభువు గురువుచే శపింపబడెను కనుక ఇతడు సశరీరముగా స్వర్గమును చేరుటకు అనర్హుడు. ఆ దేవతల మాటలను విన్న పిమ్మట విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయమును ప్రస్తావించెను. ఓ దేవతలారా, మీకు శుభమగును గాక. ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపెదను అని ప్రతిజ్ఞ చేసియుంటిని. ప్రతిజ్ఞాభంగమునకు ఒడికట్టజాలను. ప్రస్తుతము ఈ త్రిశంకువు సశరీరుడైయున్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమగును గాక. నేను సృష్టించిన నక్షత్రములన్నీయును స్థిరముగా నుండును. లోకములు అన్నీయును నిలిచియున్నంత వరకు నేను సృజించిన వస్తువులన్నీయును శాశ్వతముగా నుండును. అందులకు సమస్త దేవతలు అనుమతింతురుగాక. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి. ఓ మునివరా, అట్లే కానిండు, నీకు శుభమగునుగాక. మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీయును ఆకాశమున జ్యోతిశ్చక్రమునకు వెలుపల అంతటను ఉండునుగాక. ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడైన గురువునకు ఉనర్చిన అపచార ఫలితముగా త్రిశంకువు అధోముఖుడై యుండుగాక. నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుని అనుసరించును. పిమ్మట సమస్త దేవతలను అచటనున్న ఋషులను మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించిరి. అంతటా ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో నుడివెను. ఓ రామా, విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనంతరము మహాత్ములైన దేవతలను తపోధనులైన మునులను తమ తమ స్థానములకు బయలుదేరిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 60వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.